నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ఉదయకాల సమయాన వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా దయచేయమని మీ పాదాల సన్నిధికి వచ్చి బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి ప్రభువా. చదవబడిన లేఖన భాగంలో ఉన్న ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించి మనస్సును దయచేయండి ప్రభువా. నేడు మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాయన, సూటిగా నాయన మాట్లాడండి. మీ జీవపు మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. రిక్త హస్తాలతో వచ్చి సహాయం కోరుతున్నాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి నాయన మీరు మహిమ పొందమని సహాయం కోరుతూ మీ కృపగల హస్తానికి సమస్తం అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ రోజున మన ధ్యానాంశంగా చూసుకుందాము. మాటను మీరు సరిగా గమనించినట్లయితే కనుక మన సబ్జెక్ట్ ఏంటో మనకు అర్థమైపోతుంది. దేని గురించి మనము ఈ రోజున ధ్యానించబోతున్నామండి? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. సబ్జెక్ట్ ఏంటంటారు? ఇందులో ఉన్నది ప్రార్థన. ప్రార్థన గురించి ఇందులో కీర్తనకారుడు రాసినటువంటి సందర్భం అన్నమాట. సో ప్రేయర్ మన యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్గా మనం ఈ రోజున తీసుకుంటున్నాం. ఈ వచనాన్ని పరిశీలనగా మీరు చూస్తే కనుక మనము చేయవలసినవి రెండు ఉన్నాయి, ఆయన చేసేది ఒకటి ఉందో ఇందులో కనపడతా ఉంది. ఆ రెండు ఏంటి అని మనం చూస్తే కనుక, ఒకటి మనము ప్రార్థించాలి, అదేవిధంగా దేవునిని మహిమపరచాలి. రెండు ఉన్నాయి చూసారా. నన్ను గురించి మొరపెట్టుము, అదేవిధంగా లాస్ట్లో ఏమంటాడు? నన్ను మహిమపరచదు అంటున్నాడు. మనము చేయవలసినవి రెండు ఉన్నాయి, ప్రార్థించాలి, మహిమపరచాలి. మరి ఆయన చేసేది ఏంటి ఇందులో? ఆయన మన ప్రార్థన విని మనకి సహాయం చేస్తాడు. సో ఇది మనం ఈ రోజున చూస్తున్నటువంటి అంశం. బైబిల్ గ్రంథంలో మనం అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాలు ఆదికాండం మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం అంతటి వరకు కూడాను ఎంతో మంది మన ముందున్నటువంటి సాక్షి సమూహము అందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత ప్రార్థనలు దేవుడు విన్నాడు, విని దానికి జవాబు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను, భక్తులందరూ కూడా మనకి ఏం మాదిరి ఉంచారంటే అక్కడ దేవుని తిరిగి మళ్ళా మహిమపరిచిన సందర్భాలను మనం చూస్తాము. కొన్ని సందర్భాల్లో మాత్రము దేవునికి కృతజ్ఞత లేనటువంటి వారు కూడా ఉంటారు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. మనం ఒకవేళ ఉదాహరణ చూసినట్లయితే కనుక, ప్రభు దగ్గరికి కష్ట సమయంలో, బాధలో, వేదనలో ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఒక 10 మంది దేవుని దగ్గరకు వచ్చారు. 10 మంది ఎటువంటి పరిస్థితులు వచ్చారు? కుష్టు రోగంతో వచ్చారు. వాళ్ళు ఉన్నటువంటి స్థితి చాలా చాలా భయంకరమైనటువంటి స్థితి. ఆ రోజుల్లో గమనించండి, వెలివేయబడినటువంటి స్థితి, ప్రజలతో పాటు ఉండేటటువంటి స్థితి కాదు. ఊరి బయట ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, గుహల్లో, ఆ ప్రాంతాల్లో నివాసం చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అక్కడికి వాళ్ళకి ఆహారము ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలను విసిరేసేవారు. దగ్గరికి వెళ్ళి ఇచ్చి భోజనం చేయండి అని చెప్పే పరిస్థితి కూడా కాదు. దూరం నుంచి వాళ్ళకి ఆహారాన్ని బస్తాల్లో విసిరేస్తే అక్కడ వాళ్ళందరూ విసిరేసిన వారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి దాన్ని ఏరుకుని తినేటటువంటి దుర్భర స్థితి. అటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి. అంటే అది ఏంటంటే ఆపత్కాలంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అటువంటి ఆపత్కాలంలో వాళ్ళు ఏం చేశారు? ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టారు. ప్రభువా, మమ్మల్ని శుద్ధునిగా చేయవా అని అడిగారు. వెంటనే ప్రభు ఏం చేశాడు? శుద్ధునిగా చేశాడు. మరి 10 మంది కూడా వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నప్పుడు అందరూ కూడా వెళుతున్నారు, పరుగు పరుగున వెళుతున్నారు, స్వస్థత పొందుకున్నారు. మరి తిరిగి వచ్చి దేవుని మహిమపరిచింది ఎంతమంది? ఒక్కరే. ఆ ఒక్కరు మనం ఉండాలి పిల్లారా. ఎప్పుడూ కూడాను ఈ వాక్యం కూడా అదే చెప్తుంది. ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను విడిపిస్తాను, మీరు నన్ను మహిమపరుస్తారంటాడు. సో మనము మొరపెడతాము, దేవుడు చేస్తాడు. ఆ లాస్ట్ భాగంలో కొంత అలసత్వం అనేది మనకి వస్తూ ఉంటుంది. ప్రార్థన తీర్చబడిపోయిన తర్వాత ప్రభువుని గణపరచడం కానీ, లేకపోతే ప్రభుని స్తుతించడం కానీ, మహిమపరచడం కానీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అదేమైపోతుంది? మన అవసరం తీరిపోయినప్పుడు మనము కొంచెం చల్లబడిపోతాం అనమాట. దేవునికి ఎక్కువగా ఇవ్వము, ఆ సంతోషంలోనే మునిగిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మొరపెట్టండి, నేను సహాయం చేస్తాను, మీరు నన్ను మహిమపరచండి అంటాడు. సో త్రూఅవుట్ ద బైబిల్ మనం అన్ని చూసుకుంటే కనుక మన భక్తులందరూ కూడా మనకు అలాగే చూపిస్తూ వస్తున్నారు. ఆ ఉదాహరణలు కూడా ఎజ్రా గ్రంథంలో చూడండి, బబులోన్లో చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువా మాకు విడుదల దయచేయి అంటారు. రాజు కూడా ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. వాళ్ళందరూ కూడా వెళుతూ ఉంటారు. ఎజ్రా ఒక సందర్భంలో వచ్చినప్పుడు మనం అందరం కూడా ఉపవాసం ఉందాము,
ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము, మార్గ మధ్యములో మనకి ఎటువంటి కష్టం రాకుండా దేవుడు సహాయం చేయాలని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా యెరూషలేము చేరుతారు. చేరిన తర్వాత ఎజ్రా ఒక మాట అంటాడు, ఇదిగో మా దేవుడు మాకు తోడుగా ఉండటం వలన, ఇంకోటి అంటాడు, దేవుని హస్తం మాకు తోడుగా ఉండటం వలన మేము ఈ రోజున యెరూషలేము చేరాం. మహిమపరుస్తాడు దేవుణ్ణి. ఆ రీతిగా మనం మహిమపరచాలి. నెహెమ్యా గ్రంథంలో చూస్తే కనుక నెహెమ్యా కూడా అదే విధంగా చేస్తాడు. ప్రాకారాలు నిర్మించాలి, సహాయము లేదు, ధనము లేదు, ఏమీ లేదు, అన్యుడైనటువంటి రాజు యొక్క ఏలుబడి జరుగుతూ ఉంది. అక్కడ కూడా నెహెమ్యా దేవుని దగ్గరకు వస్తాడు, మొరపెడతాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని నడిపిస్తాడు, అవసరతలు తీరుస్తాడు, ప్రాకారాలన్నీ నిర్మించబడతాయి. చివరగా ఒకటే మాట అంటాడు, ఇది దేవుని యొక్క హస్తమే, దేవుని యొక్క కృప ద్వారానే మనం ఈ రోజున ప్రాకారాలు నిర్మించగలిగామని అక్కడ అందరినీ కూడా ఒకటేసారి ఏం చేస్తాడు? గ్యాదర్ చేసి అక్కడ ప్రభువుని స్తుతించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈ ప్యాటర్న్ ఎంతో కూడా కొనసాగుతూ ఉంటుంది. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఆ మాటను ఒక్కసారి చూద్దాం రండి. 18వ కీర్తనకు రండి, 118వ కీర్తన గ్రంథము 118వ అధ్యాయానికి రండి. మొదటి 3 వచనాల్లో ఆ ప్రభువుని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు ఇవ్వండి అంటున్నాడు, మహిమపరచండి అంటున్నాడు. ఎందుకో చూద్దాము. 118 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. ఆయన దయాళుడు, ఆయన కృప ఎప్పుడు ఉంటుంది, ఆయనను స్తుతించండి అని చెప్తున్నాడు. మరొక మాట ఏమంటాడు ఇప్పుడు? ఆయన కృప నిరంతరం నిల్చునని ఇశ్రాయేలీయులు అందరూ గాక. ఇక్కడ స్టెప్ వైజ్ గా చెప్తున్నాడు అనమాట. మొదట ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు అందరూ కూడా మీరు స్తుతించండి అని చెప్పి వారు ఒక గుంపుకు చెప్పాడు. తర్వాత ఆయన కృప నిరంతరం నిల్చునని రెండో గుంపు యాజకులందరూ కూడా, అహరోను వంశస్థులందరూ కూడా స్తుతించండి అన్నాడు. ఆయన కృప నిరంతరం నిల్చునని యెహోవా సమాజం అంతా, భయభక్తులు కలిగిన వారందరూ కూడా, సమాజం అంతా కూడా ఏం చేయాలన్నారు? ప్రత్యేకంగా గోత్రాల వారు స్తుతించండి, ప్రత్యేకంగా యాజకులైన వారు స్తుతించండి, ఆ తర్వాత భక్త సమూహమా అందరూ కూడా, భయభక్తులు గల వారందరూ కూడా స్తుతించండి అన్నాడు. ఎందుకు స్తుతించమని చెప్తున్నాడు? రీజన్ ఇక్కడ చెప్తాడు పిల్లలు 5వ వచనంలో. ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టాను, ఆపత్కాలములో నేను దేవునికి మొరపెట్టాను. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను, యెహోవా నా పక్షమననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఆ ప్రభుని, ఆ శత్రువుని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పి 13వ వచనంకి వెళ్ళేటప్పుడు అంటాడు, యెహోవా నాకు సహాయము చేసెను, యెహోవా నాకు దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. సో దేవుని మహిమపరుస్తున్నాడండి కీర్తనకారుడు. ఇదే ప్యాటర్న్ కనబడతా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ని మనం ఫాలో అయిపోవాలి, ఖచ్చితంగా ఫాలో అయిపోవాలి. మన ముందున్న సాక్షి సమూహము మనకి కొన్ని విషయాలు నేర్పించింది. ఆ నేర్పించిన విషయాలను మనం ఏం చేయాలి? అనుసరిస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ మొదటికి వెళ్ళిపోవద్దు. అయితే మనం అందరము కూడాను దేవునిని అనుసరించి వెంబడిస్తూ వెళుతున్నాం, సంతోషమే. అందరము కూడా ప్రార్థిస్తున్నాము, చాలా సంతోషమే. దేవునిని మహిమపరచాలన్నటువంటి తపన మన అందరిలోనూ ఉంది, చాలా సంతోషం. అయితే ఇక్కడ మొరపెట్టడానికి, మహిమపరచడానికి మధ్యలో కొన్ని మనము చేస్తున్నాం. ప్రార్థించిన దగ్గర నుంచి మహిమపరిచే విషయంలో ఈ మధ్యలో కొన్ని సందర్భాలలో మనము కొన్ని విషయాలు చేస్తూ ఉన్నాము. అవి ఏంటనేది ఈ రోజున ఒకసారి చూద్దాం. అంటే ఆపత్కాలం వచ్చిందండి, మీరు వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారు. అయితే ప్రార్థన చేసే ముందన్నా కానివ్వండి, ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహిమపరిచే సమయంలోనైనా కానివ్వండి, మనము కొన్ని పనులు చేస్తున్నాము. ఆ పనులు ఏంటనేది ఒక్కసారి పరిశీలనగా చూద్దాం. అర్థమైంది కదండి? అయితే మొదటిగా మనం ఒకవేళ చూస్తే కనుక ఈ వచనంలో ముందు ఏమంటున్నాడు? ఎప్పుడు చేయాలో చెప్పాడు, ఏం చేయాలో కూడా చెప్పాడు. ఎప్పుడు చేయమని చెప్తున్నాడు? ఆపత్కాలంలో, ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్స్ అంటున్నాడు. ఈ కష్ట సమయము, నష్ట సమయము, బాధ, వేదన ఇవన్నీ కలిగినప్పుడు మనము ప్రార్థన చేయాలి. సరే, మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. కానీ మన ప్రార్థన వెంట మరొకటి వచ్చేస్తా ఉంది. అది ఏంటంటే భయము. ఏమొస్తుందని మనం ఏమంట? ఆపత్కాలంలో మనం అందరము కూడా మొదట చేసేది ఏంటంటే భయపడిపోతూ ఉంటాం. ఈ భయం అనేది మనలందరినీ కూడా అలముకుంటూ ఉంటుంది. మనమే కాదు, మన ముందున్నటువంటి సాక్షి సమూహం కూడా అదే విధంగా భయపడ్డారు పిల్లారా. ఒక ఉదాహరణ మనం చూద్దాము. ఒకసారి సమూయేలు గ్రంథానికి రండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలీయులందరూ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇప్పుడు ఇక్కడ ఎవరు పారిపోయారో తెలుసా ప్రియులారా? ఒక మనుషుణ్ణి చూసి ఒక సైన్యం అంతా పారిపోయింది. ఎవరిని చూసి పారిపోయారండి? గొలియాతును. ఒక్క గొలియాతు అంటే ఆపద లేకపోతే శ్రమ, ట్రబుల్ ఎక్కడుంది? ఇప్పుడు అక్కడ గొలియాతు రూపంలో ఎదురుగా ఉంది. యువతలు ఎంతమంది ఉన్నారు? సైన్యం ఉంది. ఇశ్రాయేలీయుల సైన్యం అంతా కూడా ఉంది.
ఈ సైన్యం అంతా ఒక్కసారిగా గొలియాతు మీద పడిపోతే ఆ గొలియాతును ఓడించడం పెద్ద కష్టమైన పనా చెప్పండి? అంటే యువతలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది, చాలా గొప్పది కదా. ఒక మనుషుడి శక్తి గొప్పదా, ఒక సైన్యము శక్తి గొప్పదా? సైన్యము శక్తి గొప్పది. ఇప్పుడు చెప్పండి, దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు గొప్పవాడా, లేకపోతే మన సమస్య గొప్పదా? దేవుడే కదండి. మరి ఇప్పుడు భయపడవలసింది ఎవరు? అసలు సమస్య భయపడాలి, అవతల ఉన్నవారు భయపడాలి, యువతలు ఉన్నటువంటి వారు కాదు భయపడవలసింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇశ్రాయేలీల సమూహం అంతా కూడా భయపడిపోయినటువంటి రీతిగా ఈ కష్టం వచ్చినప్పుడు ముందు మనకి భయం అనేది చోటు చేసుకుంటా ఉంటుంది. మరో ఉదాహరణ చూద్దాం రండి. యాకోబు విషయంలో కూడా మనం చూడవచ్చు. ఆదికాండం 32వ అధ్యాయానికి రండి. ఆదికాండము 32వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ఒకవేళ చూసుకుంటూ వెళ్తే కనుక సందర్భం అందరికీ తెలుసు కదా. యాకోబుని దేవుడు అంటాడు, నువ్వు నీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపో, నేను నీకు మేలు చేస్తాను అని చెప్తాడు. ఆ మేలు చేస్తానని చెప్పినప్పుడు అతడు బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఏం జరుగుతుంది? కొంతమంది ఎదురు వచ్చి ఏశావు వస్తున్నాడు, 400 మంది సైన్యాన్ని తీసుకుని నీ మీద యుద్ధానికి అని చెప్పినప్పుడు అతడు ఎంతో భయపడిపోయినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చదవండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాడు. ఎన్నిసార్లు చెప్తున్నాడండి అతడు ఒక్క ప్రార్థనలో భయాన్ని? 2 సార్లు. 7వ వచనంలో ఏమంటున్నాడు? ఆ పైన వచ్చి దూతలు వచ్చి వర్తమానం ఇచ్చారు. వర్తమానం రాగానే అంటున్నాడు, మిక్కిలి భయపడి తొందరపడుతున్నాను అన్నాడు. మిక్కిలి భయపడిపోయాడు. తర్వాత కింద కూడా 11వ వచనం ఏమంటున్నాడు? డైరెక్ట్ గా ప్రేయర్లో ఒప్పేసుకుంటున్నాడు, ప్రభువా నేను భయపడిపోతున్నాను, నాయనా ఇదిగో ఏశావు వస్తాడు, ఏశావు వచ్చి నన్ను చంపేస్తాడని. సో ప్రార్థన చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఏమవుతుంది అక్కడ? భయం కూడా ఉంది. ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారు, భయపడుతున్నారు యాకోబులాగా? ఏంటంటే ఎవరైనా అమ్మో చాలా ఏమంటారు, విశ్వాసంలో దృఢంగా బలంగా ఒక సాక్షి సమూహమే ఇక్కడ ఎదురుగా కనపడతా ఉంది నాకు. నిజంగా అంటున్నాను, భయపడట్లేదు అంటే కనుక మీ విశ్వాసం చాలా గొప్పగా ఉందని అర్థం. ఒకవేళ భయపడుతున్నట్లయితే కనుక విశ్వాసం ఉంది, బట్ స్టిల్ ఏమవుతుందంటే సమస్య వైపు కొద్దిగా చూస్తున్నారు అని అర్థం, అంతే. విశ్వాసం లేదని అంటలా. సో బలంగా ఉందన్నమాట. అయితే అందరూ ఎవరు భయపడట్లేదు. దేవునికి స్తోత్రం. అనవసరంగా ఈ వాక్యం ధ్యానిస్తున్నట్టున్నాం మనం. ఈ స్టెప్ దాటేసాం అనుకుంటాం మనం, అవునా అండి? సరే, ఆపద వచ్చినప్పుడు మనం దాటాలని వాక్యం ఈ రోజున చెప్తున్నటువంటి అంశము. ఈ రోజున అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ గమనించండి, అక్కడ సైన్యము భయపడ్డారు, ఇక్కడ యాకోబు భయపడుతున్నాడు. వాగ్దానం ఉందా? 31వ అధ్యాయము 3వ వచనానికి రండి. 31:3 చూడండి. అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్న మాట, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదని యాకోబుతో చెప్పగా. ఎవరిచ్చారు ఆ వాగ్దానం వెళ్ళమని? దేవుడే ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతడు క్లెయిమ్ చేస్తున్నాడు 9th verseలో, నువ్వు వెళ్ళమన్నావు కదా అందుకే బయలుదేరి వస్తున్నాను అన్నాడు. వాగ్దానం చేత పట్టుకున్నాడు, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయినా సరే ప్రభుత్వం అంటున్నాడు, ప్రభువా నేను భయపడిపోతున్నాను మిక్కిలిగా అంటున్నాడు. సో ఈ భయం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే మనము చేయవలసింది ఏంటంటే, ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రియులారా, మనము వాగ్దానమును చేత పట్టుకొని వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ఈ భయాన్ని మనం దూరపరచుకోవాలి. చూడండి, ఇప్పుడు సాక్షి సమూహం అంతా కూడాను వాళ్ళు ఏ విధంగా సాగారో, వాళ్ళు ఎలా పయనించారు అనేటటువంటి సందర్భాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఎందుకు తెలియపరుస్తున్నాయి? కారణం ఏంటి అక్కడ మనకి తెలియపరుస్తున్నటువంటి దానికి? మనం వాటిని చూసి నేర్చుకోవాలని. ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. చీకట్లో మనం అందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఉదాహరణ, మనకు ఒక నైట్ ప్రేయర్ అయిపోయిందండి. నైట్ ప్రేయర్ అయిన తర్వాత మనం అలా వెళ్తూ ఉంటే కనుక కిందకి దిగి అందరూ కూడా వెళ్తున్నారు, చీకటిగా ఉంది, కరెంటు పోయింది. వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ముందుగా వెళ్ళిపోయాడు. ఫస్ట్ దిగుతారు కదా అందరూ, మొత్తం మనం అందరం ఒకసారి దిగలేం, ఒక్కొక్కరుగా దిగుతాం. సో ఒక వ్యక్తి ముందు దిగి వెళ్ళాడు. చూసేటప్పటికి అక్కడ ఏదో భయంకరంగా ఒక కుక్కో లేకపోతే ఏదో ఉంది. ఆ కుక్కను చూశాడు. చూడగానే అతడు ఏం చేశాడంటే భయపడ్డాడు. భయపడిపోయి
కంగారు పడి వెంటనే వెనకాల వాళ్ళ పిల్లలు వస్తూ ఉంటే ఏం చెప్తున్నాడు, ఇక్కడ కుక్క ఉంది, కొద్దిగా జాగ్రత్తగా రండి అని చెప్పాడు. నెక్స్ట్ ఆ తర్వాత వస్తున్న వాళ్ళు వెనకున్న వాళ్ళకి చెప్పారు, ఆ తర్వాత వస్తున్న వాళ్ళు వెనకున్న వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ భయపడినంత వెనకున్నవాడు భయపడతాడా కదా? సాక్షి సమూహము భయపడింది మొదట, యాకోబు భయపడ్డాడు. కానీ తర్వాత మనకి తెలియపరచబడినటువంటి సత్యం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు వాగ్దానం ఇచ్చాను. ఏశావు ఎదురుపడుతున్నాడు 400 మందితో, అయినా సరే నేను ఏమి చెయ్యడు. కారణం ఏంటంటే నేనే కదా నీకు వాగ్దానం ఇచ్చి వెళ్ళమన్నాను. కాబట్టి తర్వాత 33వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఇద్దరు కూడా చక్కగా కలుసుకుంటారు, ఇద్దరు కౌగిలించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఒక కుటుంబంగా ముందుకు సాగిపోతారు. అంటే పర్యవసానాన్ని మనం చూసి ఆ పర్యవసానాన్ని మన జీవితంలో అలవర్చుకుని మనం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళు భయపడ్డారు కదా అని మనము భయపడతామా? చెప్పండి. అదే మొదటగా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆపదలు రాకుండా మానవు. ఆపత్కాలం అనేది తటస్థిస్తుంది ఖచ్చితంగా. ఆ సమయంలో మనం చేయవలసింది ప్రార్థన. మన జీవితంలో కలుగుతుంది ప్రార్థన, దాంతోపాటు ఒక భయము. ఆ భయాన్ని మనం తొలగించుకున్నట్లయితే కనుక విజయవంతంగా మనం ముందుకు వెళతాం. అంటే సాక్షి సమూహాన్ని చూసి మనం నేర్చుకున్నటువంటి వారముగా ఉంటాము. లేకపోతే ఏం నేర్చుకున్నట్టు అర్థము? అవునా కదా? చెప్పండి. ఇప్పుడు మొదట వ్యక్తి దిగినటువంటి వ్యక్తి భయపడ్డాడు, చివరిగా వెళ్ళే వ్యక్తి కూడా భయపడ్డాడు అనుకోండి, అర్థం ఏమన్నా ఉందా? ఇంకో మాట అతడు వచ్చి వెనకున్న వారికి చెప్పాడు. ఏమని చెప్పాడు? అక్కడ కుక్క అయితే ఉంది కానీ అది కట్టేసి ఉంది అన్నాడు అనుకోండి. ఇంకా ఉన్న భయం కూడా పోతుందా? ఉంటుందా భయము? నిశ్చయంగా పోతుంది కదండి. అంటే ఇప్పుడు వాగ్దానం ఏ విధంగా ఉందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన సామర్థ్యము గల దేవుడు అని మనకి తెలిసిపోయింది కదా. మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు కదా. మరి ఇంకా భయానికి చోటు అనేది మన దగ్గర ఉందా లేదా? ఇప్పుడు లేదు కదండి. అర్థం చేసుకోండి పిల్లారా, ఈ లాజిక్ని అర్థం చేసుకోండి. భయం అనేది వస్తుంది, కానీ వాగ్దానం వైపు మనం ఒకవేళ చూస్తే, దేవుని వైపు మనం చూస్తే గనక, అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలన్నింటినీ ఒకవేళ గ్రహించగలిగి ఎత్తిపట్టి మనము, ప్రభువా నువ్వు కష్టంలో ఈ విధంగా నాకు మొరపెట్టమన్నావు, ఇదిగో నేను మొరపెడుతున్నాను, నాకు జవాబిస్తానన్నావు, నేను నిన్ను తిరిగి మహిమపరుస్తానంటున్నావు కదా, మరి ఆ మహిమపరిచే స్థానంలో నన్ను నిలబెట్టు. మనం ప్రార్థన చేసేసి ఎక్కడ రెడీగా ఉండాలి? ఇప్పుడు ప్రార్థన చేసి ఎక్కడ ఉండాలి? మహిమపరిచే స్థానం దగ్గర నిలబడిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేసి ఆ భయపడే స్థానం దగ్గర ఆగిపోతున్నాం, ఆ భయంతోనే వణుకుపోతున్నాము. ప్రభు అంటాడు, నేను నిన్ను ఎక్కడ నిలబడమన్నాను? వచ్చి ప్రార్థన చేసావు, నాకు అప్పగించేసావు, ఎక్కడొచ్చి ఉండాలి? ఇప్పుడు ఇంకా స్తుతించే దగ్గర ఉండాలి. ఇంకా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఆపద తీరిపోయింది, దేవుని స్తుతించండి. ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు? 118లో ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అహరోను వంశస్థులారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను స్తుతించండి. ఆ ప్యాటర్న్లోనికి వచ్చేయాలి ప్రియులారా. ఎందుకని చెప్తున్నాడు? నేను ఆపదలో మొరపెట్టాను, ఆయన నన్ను విడిపించాడు. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే మహిమపరచబడే స్థానంలోనికి నిలబడాలి, మహిమపరిచే స్థానంలోనికి నిలబడాలి. ఇతరులను కూడా మనం చెప్పగలిగినటువంటి స్టేజ్లోనికి మనము రావాలి పిల్లారా. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నటువంటి దేవుణ్ణి మనం ఒకవేళ కలిగి ఉంటే, ఆ వాగ్దానాన్ని మనం ఒకవేళ నమ్ముతున్నట్లయితే కనుక ప్రార్థన చేసిన తర్వాత నిశ్చింతగా ఉండాలి. కానీ ఏమాత్రము కూడా బాధపడొద్దు, ఏమాత్రము కూడా భయపడొద్దు. ఫస్ట్ మనకు చోటు చేసుకునేది స్టేజ్ 1లో ఏంటంటే భయమే ముందు చోటు చేసుకుంటుంది. సెకండ్ ఏమొస్తుంది అంటారు? భయం తర్వాత 4 స్టేజెస్ ఉంటాయి మనిషి ఆపద వచ్చినప్పుడు. ఆ 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ భయపడతాడు. సెకండ్ స్టేజ్ ఎవరు చెప్పారు? ఏదన్నారు? చింతిస్తాడు. సెకండ్ స్టేజ్ ఏంటంటే చింత అలముకుంటుంది అనమాట. ఫస్ట్ భయపడిపోతాడు, ఆ తర్వాత ఆ చింత అలముకుంటుంది. ఈ సమస్య ఏంటిది, ఇంత పెద్దగా ఉంది ఏంటి అని చెప్పి ఆ సమస్యను చూసి చింతించడం ప్రారంభిస్తాడు ప్రియులారా. ఎంతవరకు చింత ఉంటుందంటే ఇంకా ఆ సమస్యలో నుంచి మనం బయటికి రాలేమన్నమాట. ఆ చింత ఎంతవరకు వస్తుందంటే ఆ చింత కన్నా గొప్ప దేవుడు ఉన్నాడన్నటువంటి సత్యాన్ని గ్రహించేటటువంటి మనసును కూడా కోల్పోతాం మనం. మన చింత ఎంత ఉంటుందండి, దేవుడేమో ఉన్నతంగా ఆకాశం అంత ఉంటాడు. ఆ చిన్న చింత ఏమవుతుందో తెలుసా? మన కంటి ముందుకు వచ్చి ఆగుతుంది. ఇలాగా మన గుడ్డ ఎంత ఉందో ఇంత ఉంది, ఆ ముందుకు వచ్చి ఆగుతుంది. ఇంకేమైనా కనపడుతుందా మనకి? చెప్పండి, కనపడుతుందా? కనపడదు. ఇదే కారణం. ఒక్కసారి ఆ చిన్న చింతను పక్కన తొలగించామనుకోండి, ఎవరు కనపడతారు అప్పుడు? ఆకాశం అంతా కనపడతా ఉంటుంది, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఉన్న దేవుడు కనపడతాడు మనకి. సో ఈ చింతను మనం రాకుండా చూసుకోవాలి. మన ముందున్న సాక్షి సమూహం చింతించారా? చింతించారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అయితే చింతించినటువంటి వారిని మొదటగా ఒకసారి చూద్దాము. కీర్తనలు 13వ అధ్యాయానికి రండి. కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి.
నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించు. కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను ప్రభువా అంటున్నాడు కీర్తనకారుడు. ఎవరు? దావీదు గారే. దావీదు కీర్తనే ఏమంటున్నాడు? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తుంది అంటున్నాడు. ఇంకా యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదును. యెహోవా నాకు మహోపకారాలు చేశాడు కాబట్టి నేను ఆయన కీర్తిస్తున్నాను అన్నాడు. ఇది జవాబు చివరిగా మాట్లాడాడు. కానీ ఈ మాట మాట్లాడక ముందు అతడి పరిస్థితి ఏంటో మొదటి వచనం నుంచి చూద్దాం రండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు. ఏంటంటే మొత్తం వెర్షన్ మారిపోయింది ఇక్కడ. ఇప్పుడే అన్నాడు నాకు మహోపకారములు చేశావు నాయన, నేను నిన్ను కీర్తిస్తున్నాను అన్నాడు. కానీ తన ముందు స్థితి ఒక్కసారి చూస్తే కనుక, నా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు ప్రభువా, నిత్యము మర్చిపోతావా నన్ను అని క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. తర్వాత నాకెంతకాలం విముఖుడివై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడదు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును. స్టార్టింగ్ స్టేజ్ ఏంటండి? ఇప్పుడు ఇక్కడ సమస్య ఉంది. ఆ సమస్యలో అతడికి ఏమొచ్చింది? చింత వచ్చింది. ఆ సమస్యతోటి, ఆ చింతతోటి బాధపడిపోతా ఉన్నాడు. ఇంకా చదవండి తర్వాత. ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడునై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను. అయిపోయిందండి. ఇది తన స్థితి. 1-2 వర్సెస్ అతని స్థితి. ఆ తర్వాత 3rd వర్స్ లో అతను ఏం చేశాడు? ఇప్పుడు ఫస్ట్ ఏమైంది? సమస్య వచ్చింది, చింత అలుముకున్నది. అలుముకున్న తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 3వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో, నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. ఇప్పుడు చదవండి 5వ వచనము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించు. మనకు ఉన్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ప్రియులారా, ఆ దేవుడు ఏ విధంగా చేస్తాడనేది మనకి ముందుగా తెలిసిపోయింది. ఆ రోజున కీర్తనకారుడికి అది అర్థం కాలేదు. చింత వచ్చేసింది, సమస్య వచ్చింది. ఆ చింతాక్రాంతుడే ఉండి ప్రభువునే ప్రశ్నించేశాడు. ఎలా ప్రశ్నించాడు? ఎంతకాలం నన్ను మర్చిపోతావో, నిత్యము మర్చిపోతావా ప్రభువా నన్ను అని చెప్పి క్వశ్చన్ చేసి అంత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్, దేవా ఒక్కసారి నన్ను దృష్టించి నాకు ఉత్తరం ఇవ్వవా అని బ్రతిమాలాడు, జవాబు ఇవ్వవా అని బ్రతిమాలాడు. వెంటనే ప్రభు కలగ చేసుకున్నాడు, అతడికి జవాబు ఇచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత అంటున్నాడు, నాకు మహోపకారములు చేశాడు, నేను స్తుతిస్తున్నాను. ఇప్పుడు సమస్య మనకి వస్తుంది, ఆపద మనకి వస్తుంది, ఆపత్కాలంలో మనము ఉంటున్నాము. అయితే మనము ఇప్పుడు చింతించి తర్వాత ప్రార్థన చేసి ఆ తర్వాత స్తుతిద్దామా, లేకపోతే మనము తెలుసుకున్నాము కాబట్టి చింతించడం మానేసి ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించి సంతోషంగా కీర్తిద్దామా? ఇదే ప్యాటర్న్ ఫాలో అవుదామా, లేకపోతే స్కిప్ చేద్దామా? ఫస్ట్ దుఃఖపడటము, భయపడటము స్కిప్ చేసేయాలి. రెండవది మనము చింతించటం అనేది స్కిప్ చేయాలి పిల్లారా. ఎందుకంటే మన సాక్షి సమూహం నుంచి నేర్చుకోవాల్సింది అదే. ఇప్పుడు ఒకవేళ బలమైనటువంటి విశ్వాసంలోనికి వచ్చేసిన వ్యక్తిని ఒకవేళ మనం చూసామనుకోండి, వాళ్ళు ఈ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసేసారు. ఉదాహరణ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వాళ్ళకు వచ్చిన ఆపద ఇంత అంత కాదు. ఎంతవరకు వచ్చేసింది వాళ్ళకి ఆపద? మరణం వరకు వచ్చేసింది, అగ్నిగుండంలో వేసేసేదాకా వచ్చేసింది. అప్పుడు కూడా వారి నోట్ల నుంచి ఏం మాట వచ్చింది? మాకు చింత లేదు. ఏమన్నా గుర్తులేదండి ఆ మాట? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచ్చిన త్వరగా చదివేసేయండి. నిజంగా ఎంత గొప్ప విశ్వాసంతో వాళ్ళు మాకు చింత లేదని చెప్పారు చూడండి అక్కడ. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న నెబుకద్నెజరు, నువ్వు మమ్మల్ని పడేస్తానంటున్నావు, చంపేస్తానంటున్నావు, మాకు నీకు సమాధానం చెప్పాలన్నటువంటి చింత కూడా మాకు లేదన్నారు. తర్వాత, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు సమర్థుడు, అగ్ని గుండములో నుంచి సైతము రక్షించగలిగిన వాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే పర్వాలేదని చెప్పేశారు పిల్లారా. అంత గొప్ప విశ్వాసం వచ్చేసింది. వాళ్ళు స్కిప్ చేశారు కదండి. మరి ఆపద వచ్చింది, దావీదుకు వచ్చింది ఆపద, షడ్రక్ మేషకు వచ్చింది ఆపద. వీళ్ళు ఇక్కడ దావీదు ఏం చేశాడు? ఏ ప్రభువా నన్ను మర్చిపోతావా అని చెప్పి నింద వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? చింతాక్రాంతుడైపోయాడు. ఆ తర్వాత అయినా సరే ఏం చేశాడు? నాకు ఉత్తరం మీద దయచేసి సమాధానం ఏం ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సమాధానం వచ్చిన తర్వాత దేవా నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. ఇది దావీదు ఫాలో అయిన ప్యాటర్న్ అక్కడ ఒకటి కనపడ్డది.
షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గర ఇంకో ప్యాటర్న్ ఉంది. ఒకటి ఆపద వచ్చింది, వాళ్ళు వెంటనే దేవుని మీద ఆధారపడ్డారు, దేవుడు సమర్థుడని నమ్మారు, మాకు చింత లేదని చెప్పారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని విడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో రెండు ఉన్నాయి. రెండు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్యాటర్న్ వాళ్ళు చూసి వచ్చారు కనుక దేవుడు కాపాడగలిగిన సమర్థుడని తెలుసుకుని అక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఒకటి ఆ చింత అనే దాన్ని స్కిప్ చేశారు. సో పిల్లల గమనించండి, ఆపద అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. జీవితంలో ఆపద లేకుండా ఉండనే ఉండదు. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది, అన్ని సమపాళ్లలో ఈ జీవితంలో మనకి ఉంటాయి. అయితే అటువంటి సమయం మనము ఎదుర్కొంటున్నప్పుడు వచ్చినప్పుడు అప్పుడే కదా మనం నిలబడాల్సింది. ఉట్టప్పుడు మనం ప్రగల్భాలు పలకటం చాలా బాగానే ఉంటుంది, కానీ నిజంగా ఆపద వచ్చినప్పుడు నిలబడటమే దేవుడు చూసేటటువంటిది. సో ఆపత్కాలములు అందుకే అంటాడు చూడండి, ఆపద ఏమి రాదు, ఉట్టిగా నేను ఖాళీగా ఉన్నప్పుడు నాకు మొరపెట్టి నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఆ దేవుడు. కీర్తన 50:15 ఏమంటున్నాడు? ఆపత్కాలమున నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటున్నాడు. సో దేవుని మహిమ కొరకు అతడు చేస్తాడు. సో ఈ టైంలో మధ్యలో వచ్చేది మొదట భయము, స్టేజ్ 1. స్టేజ్ 2లో మనం ఏం చేస్తామంటే చింతిస్తాము పిల్లరా. ఇప్పుడు చింత వచ్చింది కదా, చింతించడం ఎలా చింతిస్తాం మనం? కుటుంబ సభ్యులందరినీ కూడా తల్లి తండ్రి పిల్లలు అందరూ కూర్చుంటారు ఒక సమస్య మీద, ఇంకా డిస్కషన్ మొదలవుతుంది అనమాట. ఏం చేద్దాం, సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఎలా చేద్దాం, ఇంకా సొంత ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఆ తర్వాత స్వశక్తి మీద ఆధారపడేటటువంటి తత్వం